Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Those of you who have not subscribed, please subscribe to Volga Video. వోల్గా ప్రేక్షకులకి నమస్కారం. తెలుగు సినిమాల విశ్లేషణ కార్యక్రమం ఓల్డ్ ఈజ్ గోల్డ్కి స్వాగతం. నేను భానుశ్రీ. ఓల్డ్ ఈజ్ గోల్డ్లో ఈరోజు మన సినిమా భక్త తుకారం గురించి విశ్లేషించడానికి మనతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు మరియు గాయకులు శ్రీ వారణాసి పవన్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. పవన్ కుమార్ గారు నమస్తే. నమస్తే అమ్మా. భక్త తుకారం సినిమా ఎలాంటి విజయాన్ని సాధించింది, దీనికి సంబంధించినటువంటి సినిమాకి సంబంధించినటువంటి విషయాలు మా కోసం, మా వోల్గా వీడియోస్ ప్రేక్షకుల కోసం ఒక్కసారి మీ మాటల్లో. తప్పకుండా. ముందుగా వోల్గా వీడియోస్ ప్రేక్షకులందరికీ వారణాసి పవన్ కుమార్ హృదయపూర్వక నమస్కారాలు. భక్త తుకారాం ఒక మ్యూజికల్ వండర్ అని చెప్పాలి. ఫస్ట్ ఈ సినిమా పేరు వినగానే మనకు గుర్తొచ్చేవి పాటలు. సకల చరాచర లోకేశ్వరేశ్వర, సకల చరాచర లోకేశ్వరేశ్వర, శ్రీకర భవహర పాండురంగ పాండురంగ ఘన ఘన సుందర కరుణారస మందిరా. నాగేశ్వరరావు గారి భక్తుడి పాత్ర, ఆయనకు భార్యగా వేసినటువంటి అంజలిదేవి ఈ సినిమాలో భార్యగా వేసింది. అంతవరకు కూడా ఎప్పుడో ఎర్లీ డేస్లో వాళ్ళిద్దరూ హీరో హీరోయిన్స్గా నటించారు. చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ వాళ్ళు హీరో హీరోయిన్స్గా వేసేటువంటి అవకాశం వచ్చిందని చెప్పాలి. ఈ సినిమా అంజలిదేవి అంజలి పిక్చర్స్ బ్యానర్ మీద స్వయంగా నిర్మించారు. ఆవిడ భర్త సంగీత దర్శకుడు ఆదినారాయణరావు గారు. ఇది సూపర్ మ్యూజిక్ డైరెక్టర్. వాళ్ళిద్దరు భార్యాభర్తలు రియల్ లైఫ్లో. ఎవరు? అంజలిదేవి, సంగీత దర్శకుడు అయినటువంటి ఆదినారాయణరావు గారు. వీళ్ళిద్దరూ తీసినటువంటి సినిమా ఇది. ఈ సినిమాకి దర్శకుడు విక్టరీ మధుసూదన్ రావు గారు. ఇది జూలై 1973లో వచ్చింది. అంటే ఇప్పటికి ఎంత అయింది? చాలా కాలం అయిపోయింది. 50 ఏళ్ళు. 50 ఏళ్ళ సినిమా. 50 ఏళ్ళ సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నామంటే దాంట్లో ఎంత గొప్పతనం లేకపోతే మాట్లాడుకుంటాం. ఈ సినిమా వచ్చే నాటికి పౌరాణిక, ఇది చారిత్రక పౌరాణిక సినిమా. ఇది నిజంగా చరిత్రలో ఉంది, జరిగింది. అయితే ఒక భక్తుడి కథ, తుకారాం అనేటటువంటి ఒక భక్తుడి కథ. ఈ తుకారాం అనేవాడు మహారాష్ట్రకి చెందినవాడు. మహారాష్ట్ర భక్తుడు. పూర్వజన్మలో ఇతడు నామదేవుడు. ఆ నామదేవుడుగా మిగిలిపోయినటువంటి పనిని ఈ జన్మలో చేయమని హరి అతన్ని పుట్టిస్తాడు. ఇదంతా మనకు తర్వాత తెలుసు సినిమా చూస్తూ ఉంటే. సరే, ఇందులో విశేషం ఏంటంటే పౌరాణిక సినిమాల హవా తగ్గిపోయింది కాబట్టి ఎలా తీయాలి? తీస్తే ఆడుతుందా? ఎందుకంటే సినిమా తీయడం చాలా తేలిక, కానీ దానికి లెక్కలు ఉంటాయి. అది హిట్ అవ్వాలి, డబ్బులు రావాలి, అప్పుడే నిర్మాత మళ్ళీ ఇంకో సినిమా తీస్తాడు, నిలబడగలడు. అంతేగాని ఏదో మనం హాయిగా తీసేసాం అనుకున్నది కాదు కదా. అది కళ అయినా కూడా వ్యాపారం కూడా ఉంది. కళాత్మక వ్యాపారం ఆ రోజుల్లో సినిమా. సరే, అలా లెక్కలేసుకున్నప్పుడు దర్శకుడు, నిర్మాత అందరూ ఆలోచించారు, దీన్ని ఒక సాంఘిక సినిమాలాగే తీద్దాం అనుకున్నారు. అందుకే ఎక్కువగా భక్తికి రంగరించడం. నాగేశ్వరరావు గారు భక్తుడుగా అద్భుతంగా నటిస్తాడు. ఆ క్లోజప్ షాట్స్, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ దేవుడు అవి ఎక్కువ పెట్టలేదు. అవి పెట్టకుండా సాధారణంగా సాఫీగా తీసుకువెళ్ళారు. తీసుకెళ్తే అయితే ఈయన నిమ్న జాతికి చెందినవాడు కాబట్టి తుకారాము, అందరూ మనుషులు సమానము, అందరినీ సమానంగా చూడాలి అనేటటువంటి ఒక సామాజిక సందేశాన్ని ఇచ్చే విధంగా మలిచారు. ఒట్టి అమాయకుడు, దేవుడు ఉన్నాడు, దేవుడిని పూజించడం తప్ప రెండో విషయం తెలియనివాడు అమాయకుడు. ఎవరు ఏమి చెప్పినా అడిగినా ఇచ్చేస్తాడు. అలా తన ఆస్తిని అంతా పోగొట్టుకుంటూ ఉంటాడు. మొత్తం పోతుంది. భార్య అయితే ఎంతో మంచి భార్య కాబట్టి, అనుకూలవతి అయిన భార్య కాబట్టి ఏం చేసినా అలా వరిస్తూ వస్తుంది. ఆమె చాలా తెలివైంది కాబట్టి సంసారాన్ని నెట్టుకుంటూ వస్తుంది. కానీ ఎంతకాలం నెట్టుకుంటూ రాగలదు? ఎప్పుడో ఒకప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఒకసారి వ్యాపారం చేయమని ఈ భక్త తుకారాం బావగారు వస్తాడు. వచ్చినప్పుడు, బావా ఈసారి ఈ వ్యాపారాన్ని చేసి చూడు, గట్టిగా ప్రయత్నించు, ఎందుకు రాదు నీ వల్ల అంటే చేస్తాడు. కొట్టు తెరిచి కూర్చుంటే వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఈయన సంగతి తెలిసి, అయ్యో మా పిల్లానికి ఇలా అయిపోయిందండి, మాకు ఇలా అయిపోయిందంటే అన్నీ ఇచ్చేస్తాడు, ఉత్తిగా దానం ఇచ్చేస్తాడు. మొత్తం అంతా పోతుంది, మొత్తుకుంటూ ఉంటుంది. ఈ మొత్తుకోవడం అన్నది
మళ్ళీ భక్తి చూపించడం అన్నది అంజలీదేవి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. విజయ ఏది డబ్బేది? మరేమో మీరేమీ చెప్పక్కర్లేదు. మీరు చేసిన ఘనకార్యం ఊర్లో అంతా చెప్పుకుంటున్నారు. మీరేదో వ్యాపారం చేసి మమ్మల్ని ఉద్ధరిస్తారని నిక్షాపం లాంటి భూమి అమ్మించేశాను. ఏమండి, వెళ్ళేటప్పుడు చిలక్కి చెప్పినట్టు చెప్పి పంపించేనే, నా మాటలన్నీ గాల్లో వదిలేశారా? ముక్కు మొహం తెలియని వాళ్ళకి, ముష్టి వాళ్ళకి దానం చేసి వట్టి చదువుతో తిరిగి వస్తారా? ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకోవడం తప్పంటావా? ఎవరికి లేవండి ఆపదలు, అందరికీ ఉన్నాయి. అందుకని తనకమాల ధర్మం మొదలు చెడ్డబారం ఎవరైనా చేస్తారా? వారెప్పుడు ఇలాంటి వ్యాపారాలు చేసి ఎరుగరు కదా. అక్క, అన్నిటికీ నువ్వు వెనకేసుకు రాబట్టి ఆయన ఇలా తయారయ్యారు. భర్తకి పాదసేవలు చేయడమే కాదు, ఆయన సరిదిద్దుకునే బాధ్యత కూడా భార్యకుంది. ఆయన చేత వ్యాపారం చేయిస్తాను చూడు. వద్దు విజయ, వద్దు. మంచికి వంచనకు తేడా లేని ఈ లోకంలో నాలాంటి వాడు వ్యాపారాలకు పనికిరాడు. మళ్ళీ నువ్వు నష్టపోవడం నాకు ఇష్టం లేదు. మీ ధర్మం అంటూ ముందే చెప్పారు. ఇదిగో చూడండి, నా నగలిస్తాను, అమ్మి డబ్బు తీసుకురండి. దాంతో 4 పశువులు కొనుక్కుని నెయ్యో పాలు ఇప్పుడులాగే వ్యాపారం చేసుకుంటా. మీకు తప్పినా నాకు తప్పుతుందా? రండి. అంజలీదేవి నటన ఏదైతే నాగేశ్వరరావు గారి ఎక్స్ప్రెషన్స్ ద్వారా మిస్ అయ్యామని ప్రేక్షకులు ఫీల్ అవుతారో అవన్నీ కూడా అంజలీదేవి చేత చేయించి ఆ లోటుని తీర్చారు విక్టరీ మధుసూదన్ రావు డైరెక్టర్. ఓకే.